ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య లార్డ్స్లో జరుగుతున్నటువంటి మూడవ టెస్ట్ మ్యాచ్లో ఇండియా ముందు ఇంగ్లాండ్ 193 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. 4వ రోజు భారత బౌలర్లు విజృంభించడంతో ఇంగ్లాండ్ తన రెండవ ఇన్నింగ్స్లో 192 పరుగులకు ఆలౌట్ అయింది. వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బౌలింగ్ చేసి నలుగురు ఇంగ్లాండ్ బ్యాటర్లను క్లీన్ బౌల్డ్ చేయగా బుమ్రా, సిరాజు చెరో ఇద్దరిని అవుట్ చేశారు. నితీష్ కుమార్ రెడ్డి అండ్ ఆకాష్ దీప్ వీరిద్దరూ చెరో వికెట్ తీశారు. భారత బౌలర్లు చేయాల్సిందంతా చేశారు. ఇక భారమంతా భారత బ్యాటర్లపైనే. విజయ లక్ష్యము 200 పరుగుల లోపే ఉండటంతో ఈ టెస్ట్ మ్యాచ్లో గెలిచేటటువంటి అరుదైన అవకాశం ఇండియా ముందు ఉంది. ముఖ్యంగా ఇండియా టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు తమ స్థాయికి తగ్గట్లుగా ఆడితే ఈ మ్యాచ్లో ఈజీగా గెలవచ్చు. సమయం బోలెడంత ఉంది. ఈరోజు అంటే 4వ రోజు మరో 20-25 ఓవర్ల ఆట ఉంది. రేపు రోజంతా ఆడవచ్చు. కాబట్టి ఓవర్లకు కొదవేమీ లేదు. భారత బ్యాటర్లు చేయాల్సిందల్లా ఓపిక్గా క్రీజ్లో నిలదొక్కుని పరుగులను సాధించడమే. మరి ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను 2-1తో ముందంజ వేసేటటువంటి అరుదైన అవకాశాన్ని ఉపయోగించుకుంటారో లేదో చూద్దాం. ఈ మ్యాచ్లో భారత్ గెలవడానికి ఉన్న అవకాశాలపైన మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక 4వ రోజు ఆటలోని విశేషాలను తెలుసుకుందాం. వికెట్ నష్టపోకుండా 2 పరుగుల ఓవర్నెట్ స్కోర్ తోటి తన రెండవ ఇన్నింగ్స్ను కొనసాగించినటువంటి ఇంగ్లాండ్ 4వ రోజు ఉదయం తొలి సెషన్లో కంగారుగా ఆడుతూనే 4 వికెట్లు కోల్పోయింది. ముఖ్యంగా హైదరాబాదీ బౌలర్ సిరాజు మరోసారి అదరగొట్టి 2 వికెట్లు తీయగా మరో తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి 1 వికెట్ తీశాడు. అంటే ఇద్దరు తెలుగు కుర్రాళ్ళు అంటే సిరాజు అండ్ నితీష్ కుమార్ రెడ్డి వీరిద్దరు కలిసి 4వ రోజు ఉదయం 3 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ను దెబ్బతీశారు. ఇక తొలి ఇన్నింగ్స్లో వికెట్లేమీ తీయలేకపోయినటువంటి ఆకాష్ దీప్ ఈ రెండవ ఇన్నింగ్స్లో 1 వికెట్ తీశాడు. 4వ రోజు ఉదయం తొలి వికెట్ను సిరాజ్ పడగొట్టాడు. సిరాజ్ వేసినటువంటి 6వ ఓవర్లో ఓపెనర్ డకెట్ బుమ్రాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 12 బాల్స్ ఆడినటువంటి డకెట్ 1 4 తోటి 12 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ విధంగా ఇంగ్లాండ్ 22 పరుగుల వద్ద తన తొలి వికెట్ను కోల్పోయింది. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి ఓలీ పోప్ కూడా ఎక్కువసేపు క్రీజ్లో నిలబడలేకపోయాడు. 17 బాల్స్ ఆడినటువంటి ఓలీ పోప్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి సిరాజ్ వేసినటువంటి 12వ ఓవర్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. తొలుత ఎంపైరు అవుట్ ఇవ్వనప్పటికీ ఇండియా డిఆర్ఎస్ అంటే డిసిషన్ రివ్యూ సిస్టమ్ను కోరుకోవడంతో రివ్యూలో పోప్ అవుట్ అని తేలింది. అలా 42 పరుగుల వద్ద ఇంగ్లాండ్ తన రెండో వికెట్ను కోల్పోయింది. ఓలీ పోప్ అవుట్ అయిన కాసేపటికే మరో ఓపెనర్ జాక్ క్రాలే కూడా అవుట్ అయ్యాడు. 49 బంతుల్లో 3 ఫోర్లతోటి 22 పరుగులు చేసినటువంటి క్రాలే నితీష్ కుమార్ రెడ్డి వేసినటువంటి 15వ ఓవర్లో యశస్వి జైస్వాల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అలా 50 పరుగులకే ఇంగ్లాండ్ 3 వికెట్లు కోల్పోయి ఇబ్బందులో పడింది. ఈ దశలో సీనియర్ స్టార్ బ్యాటర్ జో రూట్, హ్యారీ బ్రూక్ వీరిద్దరు కలిసి కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. అంతేకాకుండా ఇద్దరు కలిసి ధాటిగా బ్యాటింగ్ చేశారు. సో వీరిద్దరు కలిసి 4వ వికెట్కు 41 బంతుల్లోనే 37 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరి పార్ట్నర్షిప్ బలపడుతున్నటువంటి సమయంలో ఆకాష్ దీప్ ఇండియాకు బ్రేక్ ఇచ్చాడు. 19 బంతుల్లోనే 4 ఫోర్లు 1 సిక్సర్ తోటి 23 పరుగులు చేసినటువంటి హ్యారీ బ్రూక్ ఆకాష్ దీప్ వేసినటువంటి 22వ ఓవర్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 87 పరుగుల వద్ద ఇంగ్లాండ్ తన 4వ వికెట్ను కోల్పోయి మరింత కష్టాల్లో పడింది. ఇక 4వ రోజు తొలి సెషన్ ముగిసేసరికి ఇంగ్లాండ్ 25 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. 4వ రోజు తొలి సెషన్లో మొత్తం 24 ఓవర్లు ఆడినటువంటి ఇంగ్లాండ్ జట్టు 96 పరుగులు చేసింది. 4 వికెట్లు కోల్పోయింది. సో ఓవర్కి సగటున 4 చొప్పున పరుగులు చేసినప్పటికీ 4 కీలక వికెట్లు పడటంతో తొలి సెషన్లో ఇండియాదే పైచేయింది. ఇంగ్లాండ్ కాస్త ఆత్మరక్షణలో పడింది. లంచ్ విరామం తర్వాత రూట్, స్టోక్స్ వీరిద్దరూ నిలకడగా ఆడారు. ఇద్దరు కలిసి బాల్ టెక్నిక్ను పక్కన పడేసి అచ్చమైన టెస్టు తరహాలో వికెట్లను కాపాడుకోవడమే లక్ష్యంగా బ్యాటింగ్ చేశారు. వీరిద్దరూ కలిసి దాదాపు 22 ఓవర్ల పాటు వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. అయితే వాషింగ్టన్ సుందర్ వచ్చిన తర్వాత పరిస్థితి మొత్తం మారిపోయింది. వాషింగ్టన్ సుందర్ వరుసగా 4 బ్యాటర్లను క్లీన్ బౌల్డ్ చేశాడు. వాషింగ్టన్ వేసినటువంటి 43వ ఓవర్లో రూటు స్వీప్ షాట్ ఆడబోయి బౌల్డ్ అయ్యాడు. దీంతో 67 పరుగుల 5వ వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. 96 బాల్స్ ఆడినటువంటి జో రూటు కేవలం ఒకే 1 ఫోర్ తోటి 40 పరుగులు చేశాడు. 96 బాల్స్ ఆడినటువంటి రూటు కేవలం ఒకే 1 ఫోర్ కొట్టాడంటే భారత బౌలర్లు ఏ స్థాయిలో అతడిపై ఒత్తిడి పెట్టారో అర్థమవుతుంది. సో తొలి ఇన్నింగ్స్లో సెంచరీ చేసినటువంటి రూటు ఇప్పుడు అర్ధ సెంచరీ చేయకుండానే అవుట్ కావడంతో భారత బౌలర్లు ఊపిరి పీల్చుకున్నారు. రూట్ అవుట్ అయినటువంటి కాసేపటికే జమే స్మిత్ కూడా వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. 14 బంతులు ఎదుర్కొన్నటువంటి జమే స్మిత్ కేవలం 8 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అలా ఇంగ్లాండ్ 164 పరుగుల వద్ద తన 6వ వికెట్ను కోల్పోయింది. జమీ స్మిత్ అవుట్ అయిన తర్వాత 9వ స్థానంలో క్రిస్ వోక్స్ బ్యాటింగ్కి వచ్చాడు. సో బెన్ స్టోక్స్ అండ్ క్రిస్ వోక్స్ వీరిద్దరూ కలిసి కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. అయితే మళ్ళీ వాషింగ్టన్ సుందర్ ఇంగ్లాండ్ను దెబ్బతీశాడు.
సుందర్ వేసినటువంటి 55వ ఓవర్లో స్టోక్స్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ 96 బంతులు ఎదుర్కొని 3 బౌండరీలతోటి 33 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సో అటు జో రూట్ కానీ ఇటు స్టోక్స్ కానీ ఇద్దరు కూడా చెరో 96 బంతులు ఎదుర్కొన్నప్పటికీ పెద్దగా పరుగులేమీ సాధించలేకపోయారు. బౌండరీలు కూడా విచ్చలవిడిగా కొట్టలేకపోయారు. సో స్టోక్స్ అవుట్ అయ్యే సమయానికి ఇంగ్లాండ్ 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లాండ్ను 200 పరుగుల లోపే ఆల్అవుట్ చేయొచ్చున్నటువంటి భావన భారత బౌలర్లకు కలిగింది. ఇక స్టోక్స్ అవుట్ అయిన తర్వాత కాసేపటికే బుమ్రా రెచ్చిపోయాడు. బుమ్రా తన వరుస ఓవర్లలో క్రిస్ వోక్స్ అండ్ బ్రైడెన్ కార్స్ ఇద్దరిని కూడా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇక చివర్లో షోయబ్ బషీర్ను వాషింగ్టన్ సుందర్ క్లీన్ బౌల్డ్ చేయడంతో ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్కు తెరబడింది. మొత్తంగా ఇంగ్లాండ్ తన సెకండ్ ఇన్నింగ్స్లో 62.1 ఓవర్లలో 192 పరుగులకు ఆల్అవుట్ అయింది. దీంతో ఇండియా ముందు 193 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్లో చివరి 7 బ్యాటర్లు క్లీన్ బౌల్డ్ కావడం విశేషం. ఫస్ట్ 3 మాత్రమే ఎల్బిడబ్ల్యూ క్యాచ్అవుట్ కావడం జరిగింది. ఇక తర్వాత వరుసగా 7 క్లీన్ బౌల్డ్ అయ్యారు. అందులో వాషింగ్టన్ సుందర్ తీసినటువంటి 4 వికెట్లు కూడా బౌల్డ్ కావడం మరీ విశేషం. ఇక ఇండియా బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే వాషింగ్టన్ సుందర్ రెచ్చిపోయాడు. కేవలం 12.1 ఓవర్లలో 22 పరుగులు మాత్రమే ఇచ్చి 4 బ్యాటర్లను అవుట్ చేశాడు. ఆ 4 కూడా వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యారు. ఇక సిరాజ్ బుమ్రా వీరిద్దరూ చెరో 2 వికెట్లు తీశారు. బుమ్రా కూడా ఇద్దరిని క్లీన్ బౌల్డ్ చేయడం జరిగింది. ఇద్దరు కూడా ఎకనామికల్గా చక్కగా బౌలింగ్ వేశారు. వాషింగ్టన్ సుందర్ అయితే ఓవర్కి సగటున 1.8 చొప్పున పరుగులు ఇస్తే సిరాజ్ బుమ్రా వీరిద్దరూ ఓవర్కు సగటున 2.4 చొప్పున పరుగులు ఇచ్చారు. ఇక నితీష్ రెడ్డి ఆకాష్దీప్ వీరిద్దరూ చెరో వికెట్ తీశారు. ఇక బౌలింగ్ చేసినటువంటి అందరికీ వికెట్ దక్కాయి కానీ ఒక జడేజాకు తప్ప. వాషింగ్టన్ సుందర్, సిరాజు, బుమ్రా, నితీష్ రెడ్డి, ఆకాష్దీప్ వీళ్ళందరూ వికెట్లు తీశారు. జడేజాకు మాత్రం వికెట్లు పడలేదు. ఇక కడపటి వార్తలు అందేసరికల్లా ఇండియా తన 2వ ఇన్నింగ్స్లో 9 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 30 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 7 బంతులు ఎదుర్కొని పరుగులు ఏమీ చేయకుండా డకౌట్ అయ్యాడు. జైస్వాల్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో కీపర్ జమేష్ స్మిత్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ నిలకడగా ఆడుతున్నాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి కరుణ్ నాయర్ కూడా అతడికి సహకారం అందిస్తున్నాడు. కేఎల్ రాహుల్ 23 బంతుల్లో 4 ఫోర్లతోటి 17 పరుగులు చేసి నాటౌట్గా నిలిస్తే కరుణ్ నాయర్ 24 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ తోటి 12 పరుగులు చేసి ప్రస్తుతం క్రీజ్లో ఉన్నారు. వీరిద్దరూ నిలదొక్కుని ఆడితే ఆ తర్వాత వచ్చేటటువంటి గిల్ కానీ, ఆ తర్వాత రిషబ్ పంత్ కానీ, ఆ తర్వాత జడేజా, తర్వాత మన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ వీరందరూ కూడా ఉన్నారు కాబట్టి తొందరేమీ లేదు. నిలకడగా ఆడుతూ మరి ఈ విజయ లక్ష్యాన్ని ఛేదించవచ్చు. ఇంకా ఇండియా విజయం సాధించాలంటే 163 పరుగులు చేయాలి. రేపు రోజంతా ఆట ఉంది. ఈరోజు కూడా ఇంకా ఒక 10-15 ఓవర్లు మిగిలి ఉంది కాబట్టి మరి ఇండియాకు ఈ మ్యాచ్లో గెలవటానికి పుష్కలమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఇండియా గెలుపుపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.